దర్శి మరియు పరిసర ప్రాంత విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు చక్కటి శుభవార్త. రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి SCD కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మలకు దర్శి మండలం తూర్పు చౌటుపాలెం గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. సాధారణ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జగన్ పాలనలో ప్రజలకు అందించిన పలు రకాల సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని శివప్రసాద్ రెడ్డి అభ్యర్థించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కేవీ రెడ్డి, నీటి సంఘం మాజీ అధ్యక్షులు మారవ నాగిరెడ్డి తదితరులు ప్రచార కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. 2009లో నన్ను ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ మళ్ళా ఇంకొకసారి అవకాశం ఇచ్చి జగన్మోహన్ గారు మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళా మీ ముందుకు పంపించినందుకు జగన్ ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరి కోసం, రైతుల కోసం, మహిళల కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ నవరత్నాల పథకాలు, రైతులందరికీ రైతు భరోసాలు, మహిళలందరికీ రుణమాఫీ, ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళందరికీ ఉపయోగపడుతూ ఈ రాష్ట్రంలో మాట మీద నిలబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరులేదని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం సంక్షేమ పాలన మొత్తం నడుస్తుంది. రైతులు కానీ మహిళలు కానీ ఎంతో సంతోషంగా ఉన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ చంద్రబాబు నాయుడు టైంలో పూర్తిగా కుట్టబడినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు మీద 20 లక్షల రూపాయల వరకు ఫ్రీగా చూపించే భాగ్యం కల్పించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పి సభాముఖంగా చేస్తున్నా. మహిళలందరికీ అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి మన పిల్లలందరూ బాగా చదువుకోవడం కోసం ప్రతి స్కూల్ కార్పొరేట్ స్కూల్ లాగా తయారు చేసి ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి, వాళ్ళకని బోట్లు, సాక్స్లు, ట్యాబ్లు ఏర్పాటు చేసి మన పిల్లలందరూ బంగారు భవిష్యత్తు కోసం కృషి చేసిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చెప్పి శుభాముఖంగా చేస్తున్నా. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ సుమారుగా జగన్ వచ్చిన తర్వాత 2500 పై చేరుకు ఆరోగ్యశ్రీ ద్వారా 108 104 ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి సహాయం చేస్తున్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పి శుభాముఖంగా చేస్తున్నా. ఈ రాష్ట్రంలో రైతులు బాగుండాలన్నా, మహిళలు బాగుండాలన్నా, మహిళలందరికీ సంక్షేమ పథకాలు రావాలన్నా ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ చేత కానీ, వైఎస్ఆర్ ఆసరా కానీ, ఈబీసీ నేస్తం కానీ సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నేరుగా మీ అకౌంట్ లో వేస్తూ పేదవాళ్ళందరినీ, మహిళలందరినీ కాపాడుకున్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ అని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. నా పథకం చూసి ఓట్లేసామని చెప్పి అడిగే తత్వం లేకుండా నేను ముసలిగా అయిపోయిన 75 సంవత్సరాలు ఉన్నాను, నాకు ఆఖరి అవకాశం మీరు ఓట్లేమని చెప్పి చెప్తున్నాడు. కానీ జగన్ నా పథకాలన్నీ మీకు అంది ఉంటే, మా సంక్షేమ పథకాలన్నీ మీకు అంది ఉంటే నన్ను చూసి ఓట్లేమని చెప్పి చెప్తున్నాడు. ఆయన పాలనకి ఈయన పాలనకి ఎంతో తేడా ఉంది. మాట మీద నిలబడే వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మీరందరూ గమనించండి, జగన్మోహన్ గారిని ఎదిరించడం కోసం అటు పవన్ కళ్యాణ్ గాని, అటు పప్పు గాని, అటు బీజేపీ గాని, ఎన్ని పార్టీలు ఎన్ని జెండా లేకపోయినా జగన్మోహన్ గారు
like, share, subscribe, and get notification.